స్వామి వివేకానంద జాతీయ ఉత్సవాల్లో భాగంగా 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వినియోగదారుల రక్షణ సంఘం ఏర్పాటు చేసి 30 ఏళ్ళు అయింది. 12/1/1996లో సంఘం ఏర్పాటు చేసి 30 ఏళ్ల పాటు వినియోగదారుల హక్కులు పరిరక్షణపై చైతన్యం చేస్తూ అందులో భాగంగా ప్రతి సంవత్సరము వినియోగదారుల వారోత్సవ జాతీయ వినియోగదారుల వారోత్సవాలను జరుపుకుంటూ అందులో భాగంగా మొదటి రోజు డోన్ తహసీల్దార్ నారాయణమ్మ ఇన్ఛార్జి తహసీల్దార్ నారాయణమ్మ గారికి చిత్రపటం ఇవ్వడం జరిగింది. రెండవ రోజు డోన్ ఎమ్మెల్యే నేషనల్ జాతీయ రైల్వే శాఖ సహాయ మంత్రి తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన ఉపాధ్యక్షులైనటువంటి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి వారికి కూడా మేము స్వామివారి చిత్రపటంతో సన్మానించడం జరిగింది. అందులో భాగంగా యానిస్టేట్ అధికారిగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కడ లేని విధంగా డోన్ ఆర్టీఓ గారు అంటే రికవరీ విషయంలో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎటువంటి కాలం చెల్లిన వాహనాలపై ఇది ఫైన్ వేస్తూ వేరే రాష్ట్రం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల బస్సులను కూడా అర్ధరాత్రిలో కూడా పోయి రైడ్ చేసి లక్షలాది రూపాయలు ఫైన్ వేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధికంగా రికవరీ చేయడంలో రాష్ట్రానికి ఆదర్శంగా సేవలు అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈరోజు ఇక్కడికి ఆర్టీఓ గారి కార్యాలయానికి వచ్చి ఫుడ్ సేఫ్టీ అంటే ఆహార పదార్థాలపై ఏ విధమైన ఇది ఉంటుంది, లోపల ఆహార పదార్థాలు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వము ఏదైనా ఫుడ్ పార్సల్ చేస్తే 10 నిమిషాలకు వస్తే తీసుకోవద్దండి, నిదానంగా రావాలా, దాంట్లో ఏదైనా కల్తీలు ఇటువంటివి అవన్నీ ఉంటాయి చూసుకోవాలని చెప్పి, అదే కాకుండా ఫాస్ట్ ఫుడ్ అప్లై చేస్తే అది అతను వచ్చి మనకు ఫుడ్ ఇస్తున్నాడు కానీ ఆ బిల్లు తీసుకోవడం లేదు. బిల్లు తీసుకుంటే ఆ బిల్లు తీసుకోవడం వల్ల లోపల ఆహార పదార్థాల్లో ఉన్న అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్ ఇటువంటివి బయటకు వస్తాయనే పోస్టర్స్ రాష్ట్ర సివిల్ సప్లై కమిషనరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండు గోడ పత్రికలను ఆర్టీఓ గారి ద్వారా విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆన్లైన్ పాస్ విధానం అంటే వినియోగదారుల సంఘాలతో కానీ న్యాయవాదులతో సంబంధం లేకుండా నేరుగా వినియోగదారుడు తాను 45 గంటల్లో ఫిర్యాదు నమోదు చేస్తే వెంటనే అతనికి సత్వరంగా ఆన్లైన్ ద్వారా కూడా సరైన సేవలు అందిస్తారని చెప్పి తెలియజేసి 2 పత్రికలను విడుదల చేసి ఆ పత్రికలను డోన్ పట్టణంలో ఈరోజు పంచిపెట్టడానికి జరుగుతుంది. ఇటువంటి అధికారిని ప్రభుత్వము, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా గుర్తించాలని చెప్పి ఇట్లా తోళ్ళు 100కో 100కో ఉంటారు. అనునిత్యం రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలప్పుడు కూడా పోయి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాహనాలపై తనిఖీ చేసి ఫైన్లు వేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి రికవరీ చేస్తూ మిగతా కాలం చెల్లిన వాహనాలు తర్వాత మిగతా బస్సులు కూడా అన్ని కూడా ఫిట్నెస్ ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాడు. ఒక బస్సు ఫిట్నెస్ లేకపోతే వందలాది మంది పిల్లల భవిష్యత్తు గాలిలో తేలుతుంది. అటువంటిది నిష్పక్షపాతంగా అందిస్తున్న ఈయన సేవలను కూడా మా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజుగా నేను హర్షం వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్ గారికి కూడా సార్ యొక్క సేవలని మేము తెలియజేస్తాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నాకు చైతన్యనిచ్చి నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చిన సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.